మనిషి జీవితం ఏపాటిది, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదని, నేల మీద పడిన ఎత్తలేని నీటి వంటిదని, నీటి బుడగ వంటిదనిసని, విసరి వెళ్ళి మరలా రాని గాలి వంటిదని. అలాగే యోబు గ్రంథంలో అధ్యాయం 20వ వాక్యం, నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలక రాజాలని దేశములకు నేను వెళ్ళిపోవచ్చునని. జీవితము ఏ పాటిదనిసంటే, ఇదిగో గడ్డిని పోలిన వారని, మనుషులు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నదని, గడ్డి ఎండును దాని పువ్వులు రాలును అని దేవుని వాక్యం చెప్తుంది. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు కూడా అది ఎరగదు అనిసని అడవి పువ్వు గురించి కూడా చెప్పబడుతూ ఉంది. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 4వ వాక్యంలో, నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను